హాయ్ మామ, తాయ్ కెలవి. రాధికా శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. కరెక్ట్ సినిమా పడితే ఆడియన్స్ ఆ సినిమాని నెత్తన పెట్టుకుంటారు అని అనడానికి ఈ సినిమాయే అతిపెద్ద ఎగ్జాంపుల్ అని చెప్తాను మామ. అంత పెద్ద హిట్ అయిన ఈ మూవీ ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది మామ. ఇప్పుడే చూశాను. చూశాక నాకేమనిపించింది అంటే, తప్పకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ సినిమా చూడాలని ఎలా అయితే అనుకుంటామో అలాంటి సినిమా లిస్ట్లోకి వెళ్ళే మూవీ అని అనిపించింది మామ. ఇక ఈ సినిమా ఫోకస్ చేసిన అంశాలు ఒక కొత్త రకమైన డిస్కషన్కి దారి తీస్తాయని చెప్పొచ్చు మామ. ఇప్పుడు ఫెమినిజం అనే పదానికి కొంతమంది మీనింగే మార్చేశారు. నచ్చిన బట్ట వేసుకోవటం, నచ్చినంత మందితో తిరగడం, మొగుడు ఏం చేస్తే అది నేను చేస్తానంటాం, మగాడు ఏం చేస్తే నేను అది చేస్తానంటాం, దమ్ము కొడితే దమ్ము, మందు కొడితే మందు, ఇలా అనవసరమైన విషయాల్లో స్త్రీ స్వాతంత్రం అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అదేనా స్త్రీ స్వాతంత్రం అంటే? లేక ఈ మూవీలో చూపించినట్టు ఎవరి జాలి మీద మనం ఆధారపడకుండా ముందు చూపు ఉండాలి, తల వంచే పరిస్థితి రావద్దు అనుకోవటమా? ఈ రెంటి మధ్య ఉన్న తేడాని డైరెక్టర్ చెప్పిన విధానం చాలా గొప్పగా ఉందని చెప్తాను మామ. సినిమా క్లైమాక్స్లో రాధికా గారు చెప్పే ప్రతి మాట బాంబులో పేలుతుంది సినిమాలో. ఇలాంటి సినిమా తీయటానికి ముందుకు వచ్చిన శివకార్తికేయన్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మామ. మనకి ఎన్నో ఆశలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, మనసు మొత్తం కుళ్ళుతో నిండిపోవచ్చు. కానీ వీటన్నిటికన్నా గొప్పది ప్రాణం, దానికన్నా గొప్పది ప్రేమ అని చెప్పే ప్రయత్నం ఇంకా గొప్పది మామ. ఈ సినిమాలో ఆ ప్రయత్నాన్ని డైరెక్టర్ చేశారని చెప్తాను. ఒక క్యారెక్టర్తో ప్రతి నవ్వు వెనక పట్టనంత బాధ ఉంటుంది అని రాసుకోవటం కానీ, మాట కటువుగా ఉన్న మనసు మెత్తగా ఉంటుందని రాయటం కానీ, ప్రతి పాత్రకి ఒక అర్థం, ప్రతి సీన్ సినిమాకి అవసరం అనేలా రాయటం అనే విషయంలో సినిమా టీమ్ 100% సక్సెస్ అని చెప్తాను మామ. ఎంత గొప్ప సినిమాలో మైనస్లు లేవా అంటే ఉన్నాయి. కానీ అవి ఒక మంచి సినిమా చూసాం అనే ఆలోచనని మనలో దూరం చేయవు మామ. రాధిక గారి కోసమే క్యారెక్టర్ రాశారేమో అన్నంత న్యాచురల్గా పర్ఫామ్ చేశారు ఆవిడ. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, చనిపోతుందేమో అనే పరిస్థితిలో ఉన్న రాధిక గారు తన ఆస్తి అంతా ఒక దగ్గర ఉంచారు అని తన పిల్లలకి తన కోడళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆస్తిని తెచ్చుకున్నారా, సంపాదించుకున్నారా, రాధిక గారు బతికారా, ఒకవేళ బతికితే తను ఏం చేశారు అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్తాను. సినిమాకి అన్నీ కుదిరేమో. నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, పర్టికులర్గా ఒక ఆర్టిస్ట్ అని చెప్పడం, అందరూ చాలా బాగా చేశారు. ఇక మెయిన్గా రాధిక గారి మేకప్ స్క్రీన్ మీద చాలా న్యాచురల్గా ఉంది. మేకప్ మ్యాన్ వర్క్ స్పెషల్ అప్రిషియేషన్ తీసుకుంటుంది. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా అటెన్షన్ తీసుకుంటుంది మామ. టెక్నికల్గా టాప్లో ఉంటుంది మూవీ. మ్యూజిక్ కూడా సినిమా సోల్ని ఫుల్ఫిల్ చేసిందని చెప్తాను. ఫ్లాష్ బ్యాక్ సీన్, క్లైమాక్స్ సీన్స్లో వచ్చే డైలాగ్స్ ఆలోచించేలా చేస్తాయి మామ. ఫన్ కూడా ఫోర్స్ఫుల్గా లేదు, నాకు నవ్వించింది. డైరెక్టర్ గారు ఈ మూవీతో 100% సక్సెస్ అని చెప్తాను మామ. సినిమాలో ఉన్న ఎమోషన్స్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అని కూడా అంటాను. ఇక మైనస్లు తెలుసుకోవాలి అంటే, సినిమా ఒక పాయింట్ చుట్టే రన్ అవుతున్న ఫీల్ అయితే కలిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నాకు ముందే తెలిసిపోయినట్టు అనిపించింది మామ. డ్రాగ్ అయిన ఫీల్ కూడా వచ్చింది. ఇలాంటి సినిమాలు ఇక ముందు చూడమేమో అనే ఫీల్ కూడా కలిగింది మామ. అంతే. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు నచ్చింది మామ. ఫైనల్లీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అని చెప్తాను. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో కలుద్దాం. బాయ్ మూవ్.